హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో రాగి పిండితోటి బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇవి పక్క బేకరీ స్టైల్ బిస్కెట్స్ లాగే ఉంటాయి. నేను ఇందులో షుగర్ యూస్ చేస్తున్నాను. మీరు షుగర్ ప్లేస్లో బెల్లం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఎంతో టేస్టీగా ఉండే ఈ బిస్కెట్స్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాము. గ్యాస్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుందాము. దీంట్లో 1 కప్పు వరకు రాగి పిండి యాడ్ చేసుకుందాము. 3 నుంచి 4 నిమిషాల వరకు మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఒక జల్లెడ కూడా పెట్టుకొని దీంట్లో చల్లగా అయిన రాగి పిండి యాడ్ చేసుకుందాము. మనము 1 కప్పు రాగి పిండి తీసుకున్నాం కదా, 1 కప్పుకి ఇప్పుడు మిగతా కొలతలు కూడా చెప్తున్నాను. 3 స్పూన్ల వరకు గోధుమ పిండి యాడ్ చేసుకుందాము. చిటికెడు సాల్ట్, 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అరకప్పు షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. 2 స్పూన్లు కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. కోకో పౌడర్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. జల్లించుకున్న తర్వాత స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అరకప్పు వరకు నెయ్యి యాడ్ చేస్తున్నాను, కరిగించుకున్నది. మీరు నెయ్యి ఎక్కువ వద్దు అనుకుంటే 1/4 కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యితోటి ఈ పిండి మిశ్రమం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఫ్లేవర్ కోసం 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్, కాచి చల్లార్చుకున్న పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మనము నెయ్యి కూడా యాడ్ చేసాం కాబట్టి పాలు కొంచెం తక్కువగానే పడతాయి. నేను టోటల్గా 3 టేబుల్ స్పూన్స్ వాడాను. మీరు నెయ్యి తక్కువ వేసుకుంటే పాలు ఎక్కువ పడతాయి. పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి అప్లై చేసుకుందాము. మొత్తం గ్రీస్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని మీడియం సైజ్ బాల్స్గా చేసుకుంటున్నాను. మీకు కావాలంటే పెద్ద సైజ్ ఉండలు కూడా చేసుకోవచ్చు. మనం కోకో పౌడర్ యాడ్ చేసుకున్నాం కదా, నేను 2 స్పూన్స్ వరకే యాడ్ చేశాను. మీకు చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను పర్ఫెక్ట్గా కరెక్ట్గా యాడ్ చేసుకున్నాను. ఇలా అన్ని బాల్స్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను చేత్తో ఒత్తుకోవట్లేదు. దీన్ని ఇలా ఫోర్క్ తీసుకొని ఒక్కొక్క బాల్ మీద ఇలా లైట్గా ప్రెస్ చేస్తున్నాను. మీకు బ్రేక్స్ వచ్చినట్లుగా ఉన్నాయి కదా, ప్రాబ్లం ఏమీ ఉండదు. అలాగే వస్తాయి బిస్కెట్స్ కూడా. మీకు బ్రేక్స్ మరీ ఎక్కువగా వస్తే చేత్తోటి సెట్ చేసుకోండి. ఇలా పక్కన ఎక్కడ బ్రేక్ వచ్చిందో అక్కడ చేత్తోటి అద్దుకుంటే సెట్ అయిపోతుంది. మనం నెయ్యి యాడ్ చేసాం కాబట్టి పిండి కూడా కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. ఫోర్క్ యూస్ చేసుకోకుండా కూడా చేత్తోనే బిస్కెట్స్ తయారు చేసుకోవచ్చు. నేను ఓన్లీ డిజైన్ పర్పస్ కోసం ఫోర్క్ యూస్ చేశాను. చేత్తోనే బాల్ లాగా చేసుకొని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనం హోమ్మేడ్ ఓవెన్ తయారు చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉన్న బౌల్ పెట్టుకోవాలి. దీంట్లో ఇసుక కానీ సాల్ట్ కానీ కొంచెం యాడ్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల వరకు ప్రీహీట్ చేసుకోవాలి. దీని మీద స్టాండ్ పెట్టుకొని రాగి బిస్కెట్స్ చేసి పెట్టుకున్న ప్లేట్ కూడా పెట్టుకుందాము. దీని మీద ఎయిర్ పోకుండా గట్టిగా ఒక మూతతో క్లోజ్ చేసి పెట్టుకోవాలి. 20 నుంచి 25 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. 25 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. బాగా బేక్ అయ్యాయి. మీకు కనుక మరీ సాఫ్ట్గా ఉంటే ఇంకొక 5 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. బట్ కొంచెం సాఫ్ట్గానే ఉంటాయి. 10 నిమిషాలు అలా పక్కన పెడితే కొంచెం క్రిస్పీగా తయారవుతాయి. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం క్రిస్పీగా తయారవుతాయి. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చాలా టేస్టీగా వచ్చాయి. లోపల కూడా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి. అచ్చం బేకరీ షాప్లో ఎలా ఉంటాయో అలాగే వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫోర్క్తో ప్రెస్ చేసుకోవడం వల్ల డిజైన్ కూడా చూసేదానికి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా. హెల్దీ అండ్ టేస్టీ రాగి బిస్కెట్ని మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. థ్యాంక్ యూ.